హాయ్ అందరికీ నమస్కారం. అలాగే హాయ్ అందరికీ నమస్కారం. అలాగే వైజాగ్ ట్రెండ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం వీడియో టాపిక్ ఏంటంటే శ్రీ కనక మహాలక్ష్మి యొక్క డాక్యుమెంటరీ కొద్దిగా తీసుకునింది. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో విశాఖ ప్రజలు మరియు యావత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి ఈ యొక్క కనక మహాలక్ష్మి యొక్క విషయాలు ఇంకా ఆవిడ యొక్క మహాత్మలు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. సో మనం స్టార్ట్ చేసిన రాజుల కులదేవత కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కల ప్రాంతమైన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద అపారమైన భక్తి శ్రద్ధలు ఏర్పడటం, తర్వాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేషం ప్రాచుర్యం పొందింది. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీర్తాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలో పరిగి అనే ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. శ్రీ కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. అమ్మవారి సేవలకు గురువారం ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారి మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజుల అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో మార్గశిర దీక్ష మరియు మండల దీక్ష అనే 2 మాలధారణ వేడుకలు ప్రారంభించారు. ఈ దీక్షలో అమ్మవారి దీవెనలు ఎక్కువ పొందవచ్చని ప్రజల విశ్వాసం. ఉగాది పర్వదినం ఆంధ్రుల కొత్త సంవత్సరం ప్రారంభ దినం. ఆ రోజున అమ్మవారు వెండి ఆభరణాలతో అలంకరించబడి దేదీవ్యమానంగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులుగా పిలుచుకునే నవరాత్రి వేడుకల్లో 5వ రోజున అమ్మవారిని 1,00,000 కుంకుమార్చనతో అలంకరిస్తారు. ఆశ్వీజ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి వేడుకల్లే భాగంగా వరుసగా 1,00,000 కుంకుమార్చన, 1,00,000 చామంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కులవల పూజ, 1,00,000 తులసి పూజ, 1,00,000 గాజుల పూజ, పుష్పయాగం, శాకంబరి, స్వర్ణాభరణ చీర అలంకరణలో పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఆ 9 రోజులు నిర్వర్తించే సహస్రనామార్చన, శ్రీచక్ర నామార్చన, లక్ష్మీ హోమంలో పాల్గొంటూ భక్తులు పునీతులు అవుతుంటారు.
తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుపబడుతుంది. మాలాధారణ సాంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు. ఇప్పుడు పూజా వేళలు తెలుసుకుందాం. నిత్య పూజలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం 11:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రదోష పూజ సాయంత్రం 6 గంటలకు, అలాగే సర్వదర్శనం 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే వార్షిక ఉత్సవాలు మార్గశిర మాసంలో నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు. ఈ నెల రోజుల అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేద పండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారం అన్నప్రసాద వితరణను జరుపుతారు. మార్గశిర మాసం సందర్భంగా మీరు ఆ కనకమహాలక్ష్మిని సందర్శించి తరించండి. మనం ఎలా చేరుకోవాలి అంటే, అమ్మవారి దేవస్థానానికి చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్కి వెళ్లే మార్గంలో ప్రతి సిటీ బస్సు అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభతరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ డాక్యుమెంటరీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నేను ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో వెంటనే మీకు అనేది అప్డేట్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.